శివాయ శ్రీమాత్రే నమః. ఈరోజు ముఖ్యంగా మనం వాస్తు పరిజ్ఞానంలో ఒక క్రొత్త విషయాన్ని తెలుసుకుందాం. ఒక గృహంలో ఉండేటటువంటి సభ్యులందరూ కూడా మనశ్శాంతిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలంటే ఆ ఇంట్లో గృహంలో ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా ప్రధానంగా చూసుకోవాలి. ఏ గృహంలోనైనా సంపద లేకపోయినా పర్లేదు, కానీ ఆరోగ్యము, మనశ్శాంతి ఇవి రెండూ ఉంటేనే వాళ్ళు చాలా దీర్ఘకాలం ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చేటటువంటి వాటిని మనం ఈరోజు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఒక గృహంలో చెడు దోషాలు లేకుండా మంచి జరగాలంటే ముఖ్యంగా పశ్చిమ నైరుతిలో ప్రహరీ గోడకు కానివ్వండి, లేదా పశ్చిమ నైరుతిలో పశ్చిమ ముఖం కలిగినటువంటి గృహానికి సింహద్వారం కానివ్వండి పెట్టకూడదు. ఇది ప్రధాన విషయం. ఎప్పుడైనా కూడా పశ్చిమ నైరుతిలో ప్రహరీ గోడ లేదా కాంపౌండ్కి గేటు పెట్టినా, లేదా పశ్చిమ వైపు పశ్చిమ నైరుతిలో గృహానికి సింహద్వారాన్ని నిర్మించిన ఆకస్మిక మరణాలు జరుగుతాయని చెప్పేసి మనకి విశ్వకర్మ లేదా గర్గు వాస్తుశాస్త్రము ఇలాంటి పురాతన గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. ఆ గ్రంథాలని నేను అభ్యసించడమే కాకుండా ప్రాక్టికల్గా కొన్ని గృహాలను పరిశీలించినప్పుడు పశ్చిమ నైరుతిలో గేటు ఉండి, ఈశాన్యంలో లెట్రిన్ ట్యాంక్ ఉండి, ఈశాన్యంలో బాత్రూము సరిహద్దు పైన ఈశాన్యం మూతపడినటువంటి గృహాల్లో ఆకస్మిక మరణాలు అనేవి జరగటంలో చాలా వాస్తవం ఉంది. దీంతోపాటు ఎప్పుడు కూడా ఆగ్నేయంలో కూడా రెండు కాంపౌండ్లు మూలలు కలుసుకునేటటువంటి కాంపౌండ్ వాళ్ళు ఆగ్నేయంలో కూడా పూర్తిగా మూత వేయడం జరుగుతుంది ఇటీవల కాలంలో. అది కూడా చాలా దోషం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, వైవాహిక సమస్యలు ఇవన్నీ కూడా ఆగ్నేయంలో దోషాలని చెప్పవచ్చు. ఒక ప్లాట్ను కొనేటప్పుడు మనం ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం వీధిపోటు లేకుండా, మరియు పశ్చిమ నైరుతి వీధిపోటు లేకుండా, దక్షిణ నైరుతి వీధిపోటు లేదా చూపు లేకుండా కొనుక్కోవటం చాలా శ్రేయస్కరం. కాబట్టి ముఖ్యంగా మనము అదేవిధంగా దక్షిణ స్థలం యమస్థానం అంటాము. ఒక ప్లాట్కి అదే ఉత్తర భాగాన్ని కుబేర స్థానం అంటాం. కుబేర స్థానం కన్నా కూడా దక్షిణ లేదా యమస్థానం తక్కువగా ఉండాలి గృహాన్ని నిర్మించినప్పుడు. ఉత్తరం కన్నా కూడా ఖాళీ స్థలం గృహానికి దక్షిణం వైపు చాలా తక్కువగా ఉండటం చాలా శ్రేయస్కరం. ఇవి ప్రధానమైనటువంటివి. ఇవి ఈరోజు చెప్పుకున్నాం. చాలామంది మన ప్రేక్షకులు, సార్ మీరు ఒక హాఫ్ అన్ అవరు చెప్పండి వాస్తు గురించి అంటున్నారు. ఆ విధంగా చెప్పేదానికి నాకేం సమస్య లేదు. 1 గంట 2 గంటలైనా నేను అనర్గళంగా చెప్పగలను. కానీ అంత సేపు అర్థం చేసుకొని వినాలంటే ఒక వ్యాసం లేదా ప్రసంగం అనేది సంక్షిప్తంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో కొన్ని చెప్పుకుంటే మీరు జీర్ణించుకుంటారు. వాటిని చాలా దీర్ఘకాలం గుర్తుపెట్టుకునే దానికి కూడా అవకాశం ఉంటుందని ఒక్కొక్క వీడియోలో నేను ప్రధానమైనటువంటివి, ముఖ్యమైనటువంటి ఒక 3 విషయాలే చెప్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.